మాజీ మంత్రి రోజా దళితుల్ని అవమానించారని ఆమెపై కేసు నమోదు చేయాలని కోరుతూ రాయలసీమ మాదిగ దండోరా నాయకులు కర్నూలు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజా మంత్రిగా ఉన్న సమయంలో దళితుడైన మనోహర్ అనే వ్యక్తితో చెప్పులు మోయించారని వారు ఆరోపించారు. దళితులంటే చులకన భావం ఉన్న రోజాపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, జిల్లా పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది. మా మనసులు చాలా గాయమైనాయి. కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి. అంటే ఆమెకు ఒక బానిసలాగా ఆమె చూస్తున్నది. కాబట్టి మరి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల సరే ఎస్సీ ఎస్టీ పక్క పెట్టినా కూడా మానవ హక్కులని హరిస్తున్నారు వీళ్ళు. మానవుని హక్కుని మరి అంతమందిలో మనోహర్ నువ్వు చెప్పులు తీసుకొని రా అంటే అతని మనసు ఎంత తల్లడిల్లింటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా హోంశాఖ మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరి ప్రతి ఒక్కరు ఈ సంఘటన పైన ఖచ్చితంగా రోజా గారిని పైన ఈరోజే 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరి ఛార్జ్షీట్ వేసి ఆమెను అరెస్టు చేయాలని చెప్పేసి రాయలసీమ మాదిగ దండోరా తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.